అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అన్ని దేశాలకల్లా భారత రాజ్యాంగమే అతిపెద్ద రాజ్యాంగం అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా గుర్తు చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందన్న విషయానికి ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అభినవ అంబేద్కర్ గా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా కూడా ఆయన పరిపాలించారు అన్నది ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 6 నెలల కాలంలో మొదటి నెల అరాచకాలు, అప్పులు, అటు తర్వాత డైవర్షన్ పాలిటిక్స్, కుటుంబ వ్యవహారాలని రాజకీయం చేస్తూ ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల ద్వారా ప్రతి మహిళకు కూడా ఆర్థికంగా వారి కుటుంబాన్ని అన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి ఆర్థికంగా కూడా ఎంతో బలోపేతం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాష్ట్రంలో మహిళలు మద్యానికి తర్వాత గంజాయికి అలవాటు పడ్డారు అన్నటువంటి అంశాలతో ఈరోజు కూటమి ప్రభుత్వ మంత్రులు కూడా ఏ రకంగా వ్యతిరేకిస్తున్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నారు అన్నది కూడా మనం ఖచ్చితంగా అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలు నమ్మి ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత ఏ రకంగా అయితే మన భారతదేశానికి రాజ్యాంగంలో అందరికీ కూడా హక్కులు కల్పిస్తూ అభివృద్ధి వైపు నడవాలి, అన్ని రంగాల్లో కూడా అందరూ కలిసికట్టుగా ముందుకు ఉండాలి అన్నటువంటి అంశాలను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నీచంగా, ఎందుకంటే దిగొస్తాయి వాళ్ళని కూడా వేరు చేసి మాట్లాడుతున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అందరి సమానత్వం ఏ రకంగా ఉండాలి అని విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కడితే కూడా కూటమి నేతలు ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటూ ఆయన్ని తప్పుపట్టడమే కాకుండా అటు తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి శిలాఫలకాలని కూడా పగలగొట్టే రకంగా అరాచక ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తున్నారు. దీన్ని అందరూ కూడా గమనించాలి. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా వారికి అధికారం ఇచ్చింది. ఈ రోజు వారి హక్కుల్ని కాపాడుకునే విధంగా పౌరుల్ని అందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి అభినవ అంబేద్కర్ గా ఉన్నారు. రాబో కాలంలో కూడా ఆయన ఆశయాల్ని కొనసాగించే విధంగా కూడా మేమందరూ కూడా ముందుకెళ్తామని చెప్పి, అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం నియోజకవర్గంలో అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో మేమందరూ కూడా మా వాళ్ళ హక్కుల కోసం ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.